నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి, కాంట్రవర్సీల గురించి మనతో మాట్లాడడానికి వైసీపీ నాయకురాలు పుణ్యశీల గారు అయితే ఉన్నారు. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. మేడం 2029లో అధికారంలోకి వస్తే మళ్ళీ ఏదైతే అటు చంద్రబాబు నాయుడు కేసులు కొట్టేయించుకుంటున్నారో ఆ కేసులన్నీ కూడా రీఓపెన్ చేస్తాను, అటు లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని ముగ్గురిని కూడా మళ్ళీ కేసుల్లో ఇన్వాల్వ్ చేసి అటు జైలుకి పంపిస్తాను అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇది అంటే 2029లో ఎన్నికల్లో గెలిస్తే వీళ్ళందరూ జైలు పాలేనా? జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆలోచించకుండా అయితే మాట్లాడరండి. ఎందుకంటే బెయిల్ ఉల్లంఘన అనేది ఎంత దారుణమైనటువంటి విషయమో మరి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజున ఎలా చెప్పాలంటే చాలా ఆశ్చర్యానికి గురవుతా ఉన్నారనమాట. ఎందుకంటే ఆఫీసర్స్ ని బెదిరించి వీళ్ళు విత్డ్రా చేసేసుకుంటే అసలు ఏ గోలా ఉండదు కదా అన్నట్టుగా అసలు కోర్టులో కంటిన్యూ అవుతున్నటువంటి కేసుని యాజ్ పర్ నామ్ ప్రకారంగా నువ్వు ధైర్యంగా ఎదుర్కొని నీలో ఏ తప్పు లేనప్పుడు ఖచ్చితంగా నువ్వు దాన్ని ఎదుర్కొని నువ్వు బయటికి క్లీన్ చిట్ తో రావాల్సినటువంటి ప్రాసెస్ ని దొంగదారుల్లోకి వెళ్ళి ఆఫీసర్స్ ని బెదిరించి వాళ్ళ లైఫ్ని థ్రెట్స్ లోకి తీసుకెళ్ళి మీరు విత్డ్రా చేసుకుంటే తప్ప మీ లైఫ్స్ అనేవి మూవ్ ఆన్ అవ్వవు అనేటటువంటి బెదిరింపులతో వాళ్ళని విత్డ్రా చేయించి అది వాళ్ళు ఏదో గొప్పతనం అనుకుంటున్నారు. కానీ యాజ్ పర్ లా ఇట్స్ డెఫినెట్లీ రాంగ్. కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించకుండా ఏది మాట్లాడరు. ఎందుకంటే 19 to 24 మేము అధికారం పోగొట్టుకున్న తర్వాత చెప్పినటువంటి మాట 19 to 24 కేవలం ప్రజలకి ఏం చెయ్యాలి అని మాత్రమే ఆలోచించాము. కానీ మనం ప్రజలకి ఎంత చేశామో చెప్పుకోలేకపోయాము. ఫస్ట్ థింగ్. రెండోది, అపోజిషన్ మనల్ని టార్గెట్ చేస్తూ మన మీద నిందలేస్తూ మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా ఆ ప్రతిపక్షానికంటూ ఒక హోదా ఉండాలి, ఒక విలువ ఉండాలి. వాళ్ళు మాట్లాడితేనే కదా అధికార పక్షం అనేది కరెక్ట్ గా మూవ్ ఆన్ అవుతుంది. వాళ్ళ మీద టార్గెట్ చేసే బదులు ఆ టైం ని మనం సద్వినియోగం చేసుకుంటే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ వర్క్స్ టు డూ ఫర్ పీపుల్. సో ఆ ప్రజలకి చేయవలసింది చాలా ఉంది. కాబట్టి ఆయన ప్రతిపక్షం మీద ఆయన కాన్సన్ట్రేట్ చెయ్యలేదు. రెండోది, మీరు గమనించారో లేదో, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఆయన పదవీ దాహంతో నేను వెళ్ళిపోతాను అని చెప్పి మళ్ళీ ఈ అసెంబ్లీకి రాను అని చెప్పని వెళ్ళిపోయాడే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఆగిపోయాడు? మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఖచ్చితంగా మేము వచ్చి ప్రజల తరపున నేను మాట్లాడతాను, నేను పోరాడతాను, నేను అడిగేటటువంటి ప్రశ్నలకి, నేను పోరాడేటటువంటి పోరాటానికి మీరు నన్ను ఎదుర్కోగలిగే దమ్ముందా అని డైరెక్ట్ గా ఛాలెంజ్ చేస్తున్నారు ఆయన. ఆ ఛాలెంజింగ్ ని స్వీకరించలేక, ఎందుకంటే మీరు ఇప్పుడు రీసెంట్లీ నిన్ననే ఒక 2.5 hour ప్రెస్ మీట్ ఆయన పెట్టడం కూడా జరిగింది. ఇట్లా 15 రోజులకు ఒకసారి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, రైతులకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు టోటల్లీ అంతా కూడా ఆయన ఒక చిట్టాలాగా తీసుకొని స్టాటిస్టికల్ డేటాతో ఎక్కడా ఇది తప్పు అనిపించుకునేటటువంటి విధంగా లేకుండా ప్రజలకి అర్థమయ్యే విధంగా మరి అధికార పక్షాన్ని నిలదీస్తా ఉంటేనే త్రూ మీడియా వాళ్ళకి వణుకు పుడతా ఉంది. ఏం చేస్తున్నారంటే ఆయన సటైరికల్ గా ఏదన్నా సమాధానం చెప్తే ఆ ఒక్క మాటని పట్టుకొని ఒకసారి ఏమో పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ, అదేంటి ఎమ్మెల్యేకి తక్కువ అనేటటువంటి మాట, అంటే టోటల్ ప్రెస్ మీట్ పక్కకి తీసేసి ఒకసారి రప్ప రప్ప అనే ఒక మాట. నాకు తెలిసి ఇవాల్టి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు గాడిదలు కాస్తున్నారా అనేటటువంటి ఒక మాట మీదే పచ్చ మీడియా అంతా కూడా ఈ రోజు నుంచి లబోదిబో అనేటటువంటి కార్యక్రమం స్టార్ట్ చేస్తుంది తప్ప, నాకు తెలిసి ఆయన డేటాతో ఎంత క్లియర్ కట్ గా, ఎంత ఇదిగా రైతులకు ఎంత అన్యాయం జరుగుతా ఉంది, ఏ విధంగా ఇబ్బందులు ఎదుగుతా ఉన్నాయి. అలాగే తిరుపతి లడ్డు విషయంలో అసలు కల్తీ అనేది జరగకపోతే మీరు భగవంతుణ్ణి రాజకీయం చేస్తూ భగవంతుణ్ణి రాజకీయంలోకి తీసుకొచ్చి కలియుగ దైవాన్ని మీరు అవమానించారు. మీరు ఇది మా టైంలో కూడా ఆయన ఒకటి చెప్పటం జరిగింది. యాజ్ పర్ టీటీడీ నార్మ్స్ ఆ యొక్క ఫండ్స్ యొక్క వాల్యూలోంచి 10% మాత్రమే బ్యాంకులో పెట్టేటటువంటి పరిస్థితి ఉందట. వాటికి మించి ఎస్ బ్యాంక్ అనేటటువంటి ఒక బ్యాంకులో 1,300 కోట్ల రూపాయలు టీటీడీకి సంబంధించినటువంటి డబ్బులు అందులో బ్యాంకులో డిపాజిట్ చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత ఆ యొక్క పని చాలా తప్పు అని, అంటే మా
వైవి సుబ్బారెడ్డి గారు ఆ టైంలో టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్ బోర్డ్ మీటింగ్ లో దాన్ని ట్రేస్ అవుట్ చేసి, ఇంత దారుణంగా 14 to 19 వీళ్ళు ఇంత అసహ్యంగా వీళ్ళు పరిపాలన సాగించారా, భగవంతుడితో కూడా వీళ్ళు ఆడుకుంటున్నారని చెప్పని రావడంతోనే దాన్ని బ్రేక్ చేసి మరి త్రూ బోర్డు మరి ఆ బ్యాంక్ లో నుంచి ఆ 1,300 crores కూడా వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ బోర్డుకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందనమాట. సో ఆ తర్వాత ఏం జరిగింది, విత్ ఇన్ 3 months లోనే అది డైల్యూట్ అయిపోయింది ఆ బ్యాంక్. సో ఎవరి డబ్బులతో, ఇప్పుడు మా నాయకుడు నిన్న చాలా క్లియర్ గా చెప్పారు, అప్పుడు మేము రాజకీయం చెయ్యాలి అనుకుంటే మిమ్మల్ని ఆ రోజు ఎలా ఎండగట్టాలో, ఇది ఎంత పెద్ద తప్పో ఇలా ఎంత ఎండగట్టచ్చో అంత ఎండగట్టచ్చు. కానీ కలియుగ దైవాన్ని మనం గౌరవించి మనం పూజించేటటువంటి దైవాన్ని రాజకీయంలోకి లాగకూడదు అన్నటువంటి ఒక సంస్కారంతో నేను కానీ నా సైన్యం కానీ మిమ్మల్ని వేలెత్తి చూపించలేదు, మీతో మాకేంటి అన్నట్టు నేను పాలన సాగించాను అనే క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఎస్, 2019 నుంచి 2024 మధ్య కాలంలోనే అటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేయడంతో మేము ఫిర్యాదు ఇచ్చినామని చెప్పి వాసుదేవ్ రెడ్డి కానీ మధుసూదన్ లాంటి వాళ్ళు ఫైబర్ నెట్ కానీ వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు. ఒక్క మాట అయితే చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారు అలా బెదిరించినట్లయితే 5 years లో, అంటే ఇప్పుడు 1.5 year తర్వాత వచ్చి ఎందుకు చెప్తారు, 1.5 year తర్వాత వచ్చి ఎందుకు చెప్తారండి? మాకు కూడా ఆఫీసర్స్ తో, మేము కూడా యాజ్ ఏ ఏపీఐడిసి చైర్పర్సన్, నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో నేను కూడా ఆఫీసర్స్ తో వర్క్ చేసినటువంటి అమ్మాయిని. జగన్మోహన్ రెడ్డి గారిది అట్లాంటి మనస్తత్వమే కాదు అసలు. వీళ్ళు ఏదైనా చెప్పగలరు. ఎలా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో ఆర్బీఐ నామ్స్ కి బిలోనే ఆంధ్ర రాష్ట్ర రెవెన్యూని బేస్ చేసుకుని ఆయన 3,39,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆయన 5 సంవత్సరాల కాలంలో ఆయన అప్పులు చేస్తే, ఎట్లయితే 14 లక్షల కోట్ల రూపాయల అప్పు అని డప్పు కొట్టారో, తర్వాత మళ్ళీ వాళ్ళ ఫినాన్షియల్ మినిస్టర్ ద్వారా నోళ్ళెళ్ళ పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్ల అప్పు చేయలేదు, ఇదిగో డేటా, 3,39,000 కోట్లు మాత్రమే నామ్స్ కి బిలోనే చేశాడు కానీ అబోవ్ చెయ్యలేదు అని వాళ్ళంతటా వాళ్లే ఒప్పుకుంటున్నట్టుగా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా వీళ్ళ హయాంలో వీళ్ళు ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే, మీరు పోలీసు వారి విభాగాన్నే మీరు చూసుకుంటే ఎంతో మంది ఆఫీసర్లు మాకొద్దు అని విఆర్ఎస్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎవరి హయాంలో ఎవరు ఏ విధంగా ప్రవర్తించారనేది పైన భగవంతుడికి తెలుసు, కింద ప్రజలకి తెలుసు. ఊరికినే నోటికొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడటం అనేది చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆయనకి ఇప్పుడు దత్తపుత్రుడుగా 14 ఏళ్లగా సావాసం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అసలు నోట్లోంచి కరెక్ట్ గా 4 మాటలు వస్తే 5వ మాట నాలిక దొర్లిపోయేటటువంటి లోకేష్ గారికి, ఇక తన డిపార్ట్మెంట్ కాకుండా అన్ని డిపార్ట్మెంట్ల గురించి మాట్లాడేటువంటి గౌరవ హోంమంత్రి గారి గురించి మనం చెప్పాల్సినటువంటి పని లేదు.